వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి శనివారం రోజు రాత్రి 8:30 గంటల సమయంలో కూడా మరి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే అనంతపురం జిల్లాకి సంబంధించిన ఒక యువతి పైన బోగీలో అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న రైల్లో ఒక బోగీలో లేడీస్ కంపార్ట్మెంట్లో ఉన్న బోగీలో అమ్మాయి పైన కూడా ఒక అఘాంతకుడు అత్యాచార యత్నం అయితే చేయడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఆ బోగీలో ఆ సమయంలో అమ్మాయి ఒకతే ఉంది. అక్కడ కూడా మరి అల్వాల్కి ప్రయాణిస్తున్న ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుంచి అల్వాల్కి వెళ్లాల్సిన ఆ అమ్మాయి మెడ్చల్ ప్రాంతంలో కూడా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి సికింద్రాబాద్లో ఆ అమ్మాయి ఆమె ఫోన్ని రిపేర్ చేయించుకొని కూడా తను అల్వాల్లో ఒక హాస్టల్లో ఉంటుంది, ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. తన పేరెంట్స్ అందరూ కూడా మరి అనంతపురం జిల్లాలోనే తమ సొంత గ్రామంలో నివాసం ఉంటున్నారు. అదేవిధంగా మరి అమ్మాయి ఈ హైదరాబాద్లో ఒక స్విగ్గీ దాంట్లో కూడా హోటల్లో కూడా తను చేస్తున్న స్విగ్గీ దాంట్లో తను పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి ఫోన్ రిపేర్లో ఉండడం బట్టి కూడా రిపేర్ చేయించుకొని వెళ్తున్న ఆ సమయంలో బోగీలో ఒంటరిగా ఉన్న మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ ఆగంతకుడు. కానీ ఆ అమ్మాయి అతని నుంచి తప్పించుకోవడానికే, ఎందుకంటే తను బలవంతం చేస్తున్న ఆ టైంలోనే తనని వెనక్కి నెట్టి ఈ అమ్మాయి దూకే ప్రయత్నం చేసి కూడా ట్రైన్లో నుంచి దూకడం జరిగింది. అంటే తన బారిన పడకుండా తనను రక్షించుకోవడానికి ఆ ట్రైన్లో నుంచి దూకినట్టుగా తెలుస్తుంది. మరి ఆ దూకిన తర్వాత ఆ అమ్మాయి ఫ్రెండ్స్కి ఎవరు కాల్ చేశారు, ఆ ఫ్రెండ్స్ ఎలా వచ్చారు అనేది మాత్రం ఇంకా మనకు క్లారిటీగా తెలియలేదు. నిన్న ఉదయం అంటే ఆదివారం రోజు ఉదయం పోలీసులకు సమాచారము ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే రైల్వే డిపార్ట్మెంట్ ఎస్పీ చందన దీప్తి గారికి కూడా మరి ఈ సమాచారం అందడం జరిగింది. వెంటనే ఆ అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి తరలించి కూడా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈరోజు సోమవారం రోజు మాత్రం ఆ అమ్మాయి పరిస్థితి నిలకడగానే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం మరి ఎస్పీ చందన గారు ఇక్కడే ఉన్నారు. సూపరింటెండెంట్ గారు మొత్తం పరిశీలించి కూడా అమ్మాయికి కొంచెం గాయాలయ్యాయి. ఎందుకంటే ట్రైన్లో నుంచి దూకింది కాబట్టి ఆ అమ్మాయికి గాయాలయ్యి ఆ అమ్మాయి నోట్లో పళ్ళు కూడా విరిగిపోయినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్స్ కూడా ఎస్పీ గారు కూడా అదే చెప్పారు. ఆ అమ్మాయి పండ్లు విరిగిపోవడం కానీ కొంచెం చెస్ట్ పైన అక్కడిక్కడ దెబ్బలు తగిలాయి అమ్మాయికి. కానీ ఆ అమ్మాయి పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మరి ఆ అమ్మాయి ఇంకొక కోరిక కూడా కోరిందని కూడా చెప్పారు. ఆ నిందితుడిని పట్టుకున్న వెంటనే నాకు సమాచారం ఇవ్వండి, నేను కూడా కలవాలి అని చెప్పేసి కోరింది. ఆ అమ్మాయి కోరిక మేరకే ఖచ్చితంగా నిందితుడిని పట్టుకోగానే ఆ అమ్మాయిని కూడా పిలిపించేసి ఆ అమ్మాయి మరి తన పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో కూడా అమ్మాయికి పూర్తి హక్కులు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఆ అమ్మాయిని పలకరించడానికి కూడా పరామర్శించడానికి ఇక్కడికి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చేరుకొని అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు చాలా ఎక్కువగా కూడా జరుగుతున్నాయి, అంతేకాదు మన తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాల సంఖ్య పెరిగిపోయింది. కానీ ఏం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో, ప్రభుత్వం ఏం చేస్తుంది, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని సబితా ఇంద్రారెడ్డి గారు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆఖరికి ఎంఎంటీఎస్ ట్రైన్లో కూడా రక్షణ లేదు మహిళల కంటే, ఏమైపోతుంది సమాజం అని ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా ట్రైన్లో వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి 8:30 గంటల సమయంలోనే ఆఖరికి ఇలాంటి అఘాంతకులు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడతారని కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఆటోలు రక్షణ లేవు, అటు ర్యాపిడో బైకులు రక్షణ లేవు, క్యాబులు రక్షణ లేకుండా పోయినాయి, ఆఖరికి ఆర్టీసీ బస్సులు కూడా రక్షణ లేకుండా పోయినాయి. చివరిగా చూసుకుంటే ఎంఎంటీఎస్ ట్రైన్లు కూడా రక్షణ లేకుండా పోయినాయి ఆడపిల్లలకి. అంటే ఎక్కడికి దిగజారిపోతుంది మన ప్రభుత్వము, ఎక్కడికి దిగజారిపోతుంది మన సమాజము, అసలు యూత్ ఏం నేర్చుకుంటుంది అనే దాని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ స్పందించి తగిన చర్యలు తీసుకొని ఆగంతకుడిని పట్టుకొని, మరి ఆగంతకుడు షర్ట్స్ వేసుకొని నల్లగా ఉండి సన్నగా ఉన్నాడు అని చెప్పేసి మరి విట్నెస్ చెప్పడం కూడా జరిగింది. ఆ ఆధారాలతోటే ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ముమ్మరం చేసి ఖచ్చితంగా పట్టుకుంటాము ఆగంతకుడిని కూడా డిపార్ట్మెంట్ చెప్తున్నారు. మరి అతన్ని పట్టుకున్న తర్వాత ఏం జరిగింది అనేది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంఎంటీఎస్ ఆ ట్రైన్లో కూడా కొన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, కొన్ని సీసీ కెమెరాలు పని చేయటం లేదట. అంటే అక్కడ పని చేస్తున్నాయా లేదా, పని చేయకపోతే ఇమ్మీడియట్గా వీటిని వర్క్ చేయించాలి లేదా కొత్త సీసీ కెమెరాలు పెట్టించాలి అనే ఇది కూడా లేకుండా పోయింది అని చెప్పేసి కూడా ఇప్పుడు అలాంటి రక్షణ లేకపోవడంతో భయాందోళనకు గురై ప్రయాణించడానికి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని కూడా అనుకోవచ్చు. కెమెరామెన్ నరేందర్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.